హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీక్రెట్ ఆఫ్ ద సాయిల్ అండ్ కిచెన్. ఈరోజు చేయబోయే రెసిపీ తాటిబూరలు. ఈ తాటిబూరలు ఎలా చేయాలని చూసేద్దాం. ముందుగా నేను తాటిబూరలకి రెండు తాటికాయలు తీసుకున్నానంటే ఆ రెండు తాటికాయలకి నేను ఒక తొక్క తీసుకొని ఇలా నేను తీసుకుని జిల్లెడి కింద ఉంటుంది కదండి, మనం గారెలు అవి వేసుకుని నూనె కింద కారిపోవడానికి అలాంటిది ఏమైనా తీసుకొని కింద ఇలా పాముకోవాలి. చూసారు కదా ఎంత స్మూత్గా ఉందో. ఇలా మొత్తం అంతా కూడా ఇలాగా పాముకుంటూ ఉంటే మొత్తం గుంజంతా కూడా కిందకు వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిందంతా కూడా మనం ఇంకో గిన్నెలోకి మొత్తం అంతా కూడా తీసుకోవాలి. ఇది చాలా మంచిదండి, హెల్త్ పరంగా కూడా ఈ తాటికాయలు అవి తినడం అన్నది చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారా, ఇలా మొత్తం అంతా కూడా ఇలా మెత్తగా చూసారా ఎంత స్మూత్గా వచ్చిందో. ఇదంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా రెండు తాటికాయలు కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఇంకో తాటికి ఇలాగ పీస్ ఎలా తీయాలన్నది ఒక్కొక్కరికి తెలుసండి, ఒక్కొక్కరికి తెలియదు కదా. ఇలా తీస్తే చాలా సింపుల్గా వచ్చేస్తుంది. తాటికాయలు అయితే మాత్రం పండిన తగ్గి ఉండాలి, పండకపోతే అసలు బాగోదు. ఇలా మొత్తం అంతా కూడా తీసుకొని సేమ్ ముందు మనం తీసుకున్నాం కదా అలాగే గుంజంతా కూడా తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా తాటికాయలు తీసుకున్నట్లు ఇలా ఒక్కసారి ఇలాగ ఫ్రెష్ చేయాలండి. ఇలాగ గట్టిగా 2-3 సార్లు ఫ్రెష్ చేసిన తర్వాత అప్పుడు మనం ఇందులో పెట్టి ఇలా తీసుకోవాలి. చూసారు కదండి ఎంత క్రీమీగా వస్తుందో. ఇలా మొత్తం అంతా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెలోంచి పక్కన పెట్టుకొని ఇప్పుడు బియ్యం పిండికి నేను బియ్యం కడిగి సారబెట్టుకొని మిక్సీ పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న దాన్ని ఇలా జల్లించేసుకుంటున్నానండి. మొత్తం పిండి అంతా కావాలి కదా మనకి, అందుకని పిండి అంతా కావాలనేసి ఇలా జల్లించుకొని పక్కన పెట్టుకుంటున్నాను. బయట పిండి కొనుక్కునే కన్నా కొద్దిగా బియ్యం అయ్యి డైరెక్ట్గా కూడా బియ్యం అన్నది మనం కడిగేసిన తర్వాత ఆరబెట్టేసుకోవచ్చు వెంటనే. అదో డస్ట్ అది ఉంటుంది కదా. లేదంటే డైరెక్ట్గా బియ్యమే కొద్ది మిక్సీ పెట్టేసుకుని ఇలా జల్లీలో వేసుకున్న సింపుల్గా అయిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత నేను గిన్నె కొద్ది పెద్ద గిన్నెలో తీసుకున్నానండి. అందులోని తాటి గుంజంతా కూడా వేసుకొని తర్వాత అందులోని సరిపడగా మనం బెల్లం వేసుకోవాలండి. ముందు ఈ బెల్లం అన్నది చూసారు కదా, నేను ఒక 100 గ్రాములు వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా బెల్లం అంతా కరిగిపోవాలి. ఇది పాత బెల్లం అండి, అందుకని కొద్దిగా నల్లగా ఉంటుంది అంతే. పాత బెల్లం అయితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కొత్త బెల్లం కన్నా దొరికితే పాత బెల్లం తీసుకోండి, లేదంటే కొత్త బెల్లం తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత బియ్యం పిండి వేసుకుంటున్నాను. బియ్యం పిండి ఎంత వేసుకోవాలన్నది క్వాంటిటీ అన్నది మనం బూరి వేస్తాం కదా, ఆ బూరిని పెట్టి తెలుస్తుందండి. ఇంకా చూసారు కదండి, ఇలాగా కొద్దిగా మరి వేసుకుని తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ బూరి వేసిన తర్వాత మనకి కొద్దిగా మెత్తగా ఉన్నదనుకోండి సరిపోయిందని, లేదంటే గట్టిగా ఉంటే ఎక్కువైపోతుంది. అందుకని ఎక్కువ వేసుకోకూడదు, కొద్దిగా తక్కువగానే వేసుకోవాలి, కొద్దిగా మెత్తగా ఉండేలాగా. ఇందులో టేస్ట్ కోసం కొద్దిగా కొబ్బరి కూడా వేసుకున్నాను. ఒక 4 టీ స్పూన్లు వేసుకుని కొబ్బరి, అలాగే చిన్నది సాల్ట్ కూడా వేసుకున్నానండి. 1/4 టీ స్పూన్లో సగం ఉంటుంది అంతే. వేసుకున్న తర్వాత పొయ్యి మీద నూనె పెట్టుకొని బూరెల కింద చిన్న చిన్న బూరెల కింద వేసుకుంటున్నాను. ఇలా మొత్తాన్ని వేసుకున్న తర్వాత కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నవన్నీ కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే అన్నీ ఈక్వల్గా ఏగుతాయి, అందుకొని అలా కలపాలి. కలిపితే బాగా అన్నీ ఒకేలాగా ఏగుతాయి. కలర్ ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువగా ఉండదు. అన్నిటి దగ్గర కూడా ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా బాగా ఫ్రై అవుతుంది. చూసారు కదా, ఇలాగా అయిపోయిన తర్వాత పక్క తీసుకుని పెట్టేసుకోవాలి. మనకి కావాలంటే గారెల కింద కూడా వేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఎలాగైనా సరే మనకి ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు. ఇలా చేత్తో ఒత్తుకొని కూడా వేసుకోవచ్చు, లేదంటే పేపర్ ఇలా కవర్ మీద తీసుకొని ఇలా చిన్న తడి చేసుకొని చేతికి అప్పుడు కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, తాటికాయ బూరెలు రెడీ.